ఏదైతే ఉందో ఆచరణీయం, అనుసరణీయము అనేటువంటి విషయాన్ని మరి ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, సమాజంలో ఎక్కడ చూసినా కూడా మరి హింస, అవినీతి, వేర్పాటువాదం, టెర్రరిజం, హత్యలు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు ఏవైతే సమాజంలో పెరిగిపోతూ ఉన్నాయో వీటిని అరికట్టడం కోసం ఎన్నో చట్టాలు తీసుకొస్తూ ఉన్నాం, శిక్షలు అమలు చేస్తూ ఉన్నాం, పోలీస్ స్టేషన్లు తీసుకొస్తూ ఉన్నాం, కోర్టులు తీసుకొస్తూ ఉన్నాం. కానీ ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని శిక్షలు విధించినా మరి సమాజంలో హింస, అవినీతి, వేర్పాటువాదం, హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపడటం లేదు. అంటే దీన్ని బట్టి మనందరికీ కూడా అర్థమయ్యేది, ఈ సమాజంలో పెరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలు, దాడులు వంటి వాటిని అరికట్టేటువంటి దానికి మరి వాటిన్నింటినీ కూడా నిరోధించగలిగేటువంటి శక్తి ఈ శిక్షలకు, ఈ చట్టాలకు, ఈ పోలీస్ స్టేషన్లకి, ఈ కోర్టులకి లేదు. వాటిని నిరోధించగలిగేటువంటి శక్తి ఆ యేసుక్రీస్తు బోధనలకు మాత్రం ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఆ క్రీస్తు చెప్పినటువంటి ఆ ప్రేమ, దయ, క్షమాగుణం, సేవాభావం, సహకారం, నిస్వార్థం, క్షణమా గుణం ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం అలవర్చుకున్నట్లయితే, అవన్నీ మనం ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఈ సమాజం అంతా కూడా సంతోషంగా, ఆనందంగా, ప్రపంచం అంతా కూడా ఉంటుందని నమ్మేటువంటి వ్యక్తిని నేను. అందుకే కొంతమంది అంటూ ఉంటారు, క్రిస్టియానిటీ అన్నా, క్రీస్తు అన్నా అదేదో ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక కులానికి సంబంధించిందని. కానీ క్రీస్తు అన్నా, క్రిస్టియానిటీ అన్నా మరి ఏదో ఒక మతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో సంబంధించింది కాదు. ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఎట్లా నడవాలో, ఎట్లా జీవించాలో తెలియజెప్పేదే క్రీస్తు, క్రిస్టియానిటీ అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అందుకని ఈ యొక్క వేళ ఒక వే ఆఫ్ లైఫ్ ఈవేళ ఈ వరల్డ్కి క్రీస్తు, క్రిస్టియానిటీ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఆ యొక్క క్రీస్తు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ క్రిస్మస్ వేడుకల్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడానికి ఇది ఒక కారణం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రెండవది సేవా తత్పరత. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నేను కూడా రాజకీయాల్లోకి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సమసమాజ స్థాపన, మదర్ తెరీసా యొక్క ప్రపంచ సేవా మాతృమూర్తి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాం. ఆ రకంగా రాజకీయాల్లోకి వచ్చినటి నుంచి కానీ మరి ముందు నుంచి కూడా ఆ సేవ పట్ల ఉన్నటువంటి మరి అభిమానం, ప్రేమతోటి ఆ యొక్క క్రీస్తు, క్రిస్టియానిటీలో కూడా నాకు అడుగడుగున కూడా ఆ సేవా తత్పరత కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు ఒక లూథరన్ హై స్కూల్లో నేను కూడా చదువుకున్నా. ఆ రోజు కూడా నేను ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, ఆ చర్చిల దగ్గర కానీ మొదటిగా నాకు ఒక మంచి వాక్యం నన్ను అందరినీ కూడా ఆకర్షించింది. ఎప్పుడు కూడా వాక్యాన్ని కూడా నేను కూడా మర్చిపోను. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను. అంటే ఎవరైతే ఈ ప్రపంచంలో బాధలు, కష్టాలు, సమస్యలతో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా నా దగ్గరికి రండి. మీ బాధలు, మీ కష్టాలు, మీ సమస్యలు నేను మోస్తాను, మీరు విశ్రాంతిని తీసుకోండి అని చెప్పినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు అని ఆ ఒక్క వాక్యాన్ని బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు కూడా మరి నేను ఒక శాసనసభ్యుడిగా ఆ రోజు 2014లో మొదటిసారి శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీర్వాదం పొందడంలో కానీ, 2019లో రాష్ట్రం అంతా వేరే గాలి వీచిన మీ ఆశీర్వాదంతో 2019లో మరి నేను ఇక్కడ విజయం సాధించడం కానీ, 2024లో మూడవసారి కూడా మీ అందరి ఆశీర్వాదంతో మరి నేను విజయం సాధించడంలో కానీ, నేను ఎప్పుడు కూడా బైబిల్లో ఉండేటువంటి ఒక వాక్యాన్ని ప్రతిరోజు కూడా గుర్తు పెట్టుకుని పని చేస్తూ ఉంటా. ఆ వాక్యం కూడా మీ అందరికీ తెలుసు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడుదుడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుదుడు. ఈ వాక్యాన్ని ప్రతిరోజు కూడా
గుర్తుపెట్టుకుని పని చేస్తూ ఉంటా. ఎందుకంటే నేను ఏదో ఒక ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఒక మినిస్టర్గా ఉండొచ్చు, ఎంతోమంది మా దగ్గరికి వస్తారు. అంత కాదు ఇంత కాదని చెప్పి ఎంతో ఆకాశానికి ఎత్తేస్తారు. దానితో నేను అహాన్ని పెంచుకుని, అహంకారాన్ని పెంచుకుని, అహంభావాన్ని పెంచుకుని నాకు నేను హెచ్చింపజేసుకుంటే మళ్ళీ మీరు తగ్గించేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా ఈ పదవి మీరు ఇచ్చింది, మీకు సేవ చేయడానికి ఈ పదవి మీరు నాకు ఇచ్చారని, మీకు ఏ కష్టం ఉంది, ఏ సమస్య ఉంది, మీకు ఒక రేషన్ కార్డా, ఒక రోడ్డా, ఒక డ్రైనా, ఒక పెన్షనా, ఒక హౌస్ సైటా అని మరి మీ సమస్యలు, మీ కష్టాల్లో నేను భాగస్వాములై నాకు నేను తగ్గించుకుని పని చేస్తే మళ్ళీ మీరు హెచ్చింపజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే నేను ఆ వాక్యాన్ని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుని ప్రతిరోజు కూడా పని చేస్తున్నాను. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా మరి నన్ను ఆశీర్వదిస్తున్నారనే విషయాన్ని కూడా మరి గుర్తు పెట్టుకుంటూ, మరి అదేవిధంగా ఈవేళ ఒక ఎమ్మెల్యేగా కానీ, ఒక మంత్రిగా కానీ మరి నేను కూడా ఉండే బైబిల్ నుండి వాక్యాలన్నీ చూస్తా. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించుమని. అంటే ఇట్లా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యము, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పేజీ మనం ఎట్లా నడవాలి, మనం ఎట్లా జీవించాలో తెలియజెప్తుందనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవడానికి కూడా ఈ యొక్క క్రిస్మస్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడానికి అదొక రెండవ కారణం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రార్థన, ఎవరైతే క్రైస్తవ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రార్థన అనేది ఒక ఆయుధం. ఎందుకంటే ప్రార్థన మన స్థితిగతుల్ని మార్చేస్తుంది. ప్రార్థన అంటే మీ అందరికీ తెలుసు, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, ప్రార్థన అంటే మన స్థితిగతుల్ని దేవునికి తెలియపరచడం, ప్రార్థన అంటే మన తప్పిదములను దేవునికి తెలియపరచడం, ప్రార్థన అంటే దేవుని చిత్తము కోసం మనం మరి వెయిట్ చేయడం. అంటే ఈ రకంగా అటువంటి ప్రార్థన అనేది చాలా చాలా ప్రాధాన్యత. ఎందుకంటే మీకు కూడా తెలుసు, ఏదైతే నేను కూడా చూశాను, ఏదైతే ప్రార్థన మరి దావీదు దినమునకు 7 సార్లు ఆయన ప్రార్థన చేసేవారని, అదేవిధంగా దానియేలు దినమునకు 3 సార్లు ఆయన ప్రార్థన చేసేటువంటి వారని, ఏదైతే యాకోబు మరి పెద్ద ప్రార్థనాపరుడు, అబ్రహాం పెద్ద ప్రార్థనాపరుడు, ఇస్సాకు పెద్ద మరి ప్రార్థనాపరుడు. ఈ రకంగా ప్రార్థన అనేది చాలా చాలా క్రైస్తవ సమాజంలో క్రైస్తవ విశ్వాసులకి ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అటువంటి ప్రార్థన చేసేటువంటి దైవజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గౌరవించుకోవాలి, వాళ్ళని కూడా సత్కరించుకోవాలి అనేటువంటి ఆలోచనతో. ఎందుకంటే నేను 2014 కానీ 19 కానీ 24 కానీ మరి ఎన్నికల్లో కానీ లేదా ఇతరత్ర మరి అనేక సార్లు ఎవరైతే దైవజనులు మరి వాళ్ళు ప్రార్థనతోటి మరి ఆ యొక్క ఒత్తిడిలో మేము ఉన్నప్పుడు మరి వాళ్ళు మా నుదుటి మీద మరి ఆ సిలువను పెట్టి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మాకే ఒక శక్తి, మాకు ఒక తెలియనిటువంటి ఒక అనుభూతి, అంటే మాకున్నటువంటి ఆ సమస్యలు, ఆ స్ట్రెస్ అన్నించి రిలీఫ్ అయ్యేటువంటి పరిస్థితి నేను కూడా వాస్తవంగా చూసినటువంటి స్థితి. అందుకే అటువంటి ప్రార్థన చేసేటువంటి, అటువంటి శక్తివంతమైన ప్రార్థన చేసేటువంటి ఫాస్టర్స్ దైవజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సత్కరించుకోవాలి, వాళ్ళని కూడా గౌరవించుకోవాలి అనేటువంటి ఆలోచనతో కూడా ఈ క్రిస్మస్ వేడుకల్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంకా ఈ క్రిస్మస్ గురించి మాట్లాడాలని చాలా ఉన్నప్పటికీ, ఎందుకంటే సమయం మరి ఇప్పటికే మరి ఆలస్యం అవుతుంది. వేలాది మంది మరి ఈవేళ ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఈ యొక్క బయట కూడా ఇంతకి 2 రెట్ల మంది ఉన్నారు. పాపం కుర్చీలు కూడా లేకపోయినా అట్లా నిల్చునే పాపం అందరూ కూడా ఉన్నారు, పెద్ద ఎత్తున సోదరీమణులు ఉన్నారు. అందుకే మరి మీరు కూడా మళ్ళీ మీ 10 కిలోమీటర్లు మీ గ్రామాలకి చేరుకోవాలి. కాబట్టి పెద్దగా ఎక్కువ మీ సమయాన్ని తీసుకోకుండా మరి యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మరొక్కసారి ఇప్పుడే మనందరం కూడా చూస్తాం, మరి ఏదైతే ఒక మంచి నాటిక ఆ క్రీస్తు జన్మదినోత్సవాన్ని మరి మనం ప్రత్యక్షంగా ఆ రోజు మనం చూడకపోయినా ఈరోజు మనందరికీ కూడా చూపించి మరి మనందరికీ కన్నుల విందుగా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి వాళ్ళకి కూడా సభాపూర్వకంగా మరొక్కసారి అభినందనలు, ధన్యవాదాలు కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా మరొక్కసారి
క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.